తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రాపురం గ్రామంలో వెలమపేట రామాలయం వద్ద జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలం ప్రభుత్వం వైద్యులు అధికారులు డాక్టర్ దుర్గాదేవి తరచూ వస్తున్న జ్వరాలపై మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది। ఈ క్యాంపులో గ్రామంలో ఎక్కువగా జ్వరాలతో బాధపడుతున్న ప్రజలకు 2-3 రోజులు జ్వరంతో ఉన్న వారికి ర్యాపిడ్ టెస్టులు చేసి మలేరియా డెంగ్యూ వ్యాధులపై పరీక్షలు నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా డాక్టర్ దుర్గాదేవి మాట్లాడుతూ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, దోమలు ఎక్కువగా నిల్వ ఉన్న ప్రదేశాలు శుభ్రం చేయాలి, బయట ఉన్న పదార్థాలు ఈగలు వాలకుండా చూడాలి, గోరువెచ్చని నీరు త్రాగడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి। అలాగే మండలంలో ప్రతి శుక్రవారం డ్రై ఫ్రైడే అనే కార్యక్రమం కూడా జరుగుతుంది। ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు, ఆశాలు ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే చేసి ఏమైనా ఎక్కువ ఉంటే అసలు అక్కడ కారణం ఏంటి అనే విషయాలపై వారికి అవగాహన కలిగించి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి చెప్తారు అని చెప్పడం జరిగింది। ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ సోమరాజు, ఎస్ఈఓ సత్యనారాయణ, ఏఎన్ఎం శ్రీదేవి, ఈఎంఎల్హెచ్పీఓ శిరీష, ఆశాలు దుర్గా, వెంకటలక్ష్మి, మంగళలక్ష్మి, గ్రామ ఎన్డీఏ నాయకులు నల్లమిల్లి వెంకట సుబ్బారెడ్డి నాయకులు పాల్గొన్నారు। వాళ్ళ అబ్బాయి మేము ఇచ్చాము, వాళ్ళ అబ్బాయి అంకల్ మా గురువు పోవడం అంటే బిక్కవోలు డాక్టర్ ఎం దుర్గాదేవి, గౌరవనీయులైన కలెక్టర్ మేడం గారు, డిఎంహెచ్ఓ సార్ ఆదేశాల మేరకు సీజనల్ డిసీజెస్ ఎక్కువగా ఉన్న కారణంగా ఈరోజు బలభద్రపురం 2లో మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం అనేది గత 2 రోజుల నుంచి ఇళ్లపల్లి, పాకలు, పోలపల్లిలో కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశాము। బయట టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ కేసులు ఎక్కువ అవడంతో క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు అక్కడే డెంగ్యూ టెస్టులు, మలేరియా ర్యాపిడ్ టెస్టులు కూడా చేస్తున్నాము। అంతేకాకుండా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో ఎంఎల్హెచ్పీలు కూడా ఎవరికైనా ఫీవర్ 2-3 రోజుల కన్నా ఫీవర్ కానీ, ఒళ్ళొప్పులు కానీ, వాంతులు, వికారం ఇలాంటివి జ్వరం ఎక్కువగా ఉంటే కనుక డెంగ్యూ టెస్టులు, మలేరియా ర్యాపిడ్ టెస్టులు అనేవి చేసి వారికి ఒకవేళ ఇబ్బంది ఉండొచ్చు మన సమీప ఆరోగ్య కేంద్రమైన బిక్కవోలుకి పంపిస్తారు రిఫరల్గా। అక్కడ మేము ట్రీట్మెంట్ చేసి ఇంకా పేషెంట్ కండిషన్ అక్కడ కూడా సిబిపి టెస్టులు, ఇంకా మనకి ఉన్న 70 రకాల టెస్టులు కూడా చేసి ఒకవేళ ఏమన్నా రక్త కణాలు తగ్గినా, ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పేషెంట్ ఉన్నా కూడా రిఫరల్ హాస్పిటల్ అయిన అనపర్తి కానీ, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి కానీ, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి కానీ వెంటనే రిఫర్ చేసి పేషెంట్ అనేది ఇబ్బంది పడకుండా అనేది వెంటనే రిఫరల్ చేయడం అవుతుంది। ఏ ప్రాబ్లంకైనా వెంటనే ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఇచ్చినచో ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోగలుగుతాము। అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఫీవర్ వచ్చినచో సమీప ఆరోగ్య కేంద్రానికి వచ్చి పరీక్ష చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం। థ్యాంక్ యూ। అయితే గ్రామంలో ఇంకా చాలా చోట్ల ఇంకా పరిశీలించాల్సిన పరిస్థితి అంటే గ్రామంలో ఒక్క రోజే పెడతారా మేడం? ఇంకేమన్నా మిగతా రోజులు పెంచే అవకాశం ఉంది? మిగతా రోజులు కూడా పెంచే అవకాశం ఉంది। రేపు ఆదివారం అయినా కూడా అండి పెరుగుతున్న ఫీవర్ కేసులు ఎక్కువ ఉండడంతో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రేపు కూడా మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేస్తాము। అంతేకాకుండా హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా ఆదివారం రేపు అన్ని టెస్టులు కూడా చేసే విధంగా మేము తగిన చర్యలు తీసుకుంటాం। అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉన్న వైరల్ ఫీవర్ల ప్రకారం పూర్తిగా ఈ మలేరియా, డెంగ్యూ అనేది ప్రభావం చూపుతుందంటారా, లేకపోతే వీళ్ళు తినే ఆహార పదార్థాల పట్ల ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయంటారా? తినే ఆహార పదార్థాల పట్ల కూడా జాగ్రత్త తీసుకోవాలండి। ప్రతి ఒక్కరు కూడా బయట కలుషితమైన ఆహారం అలాంటివి తీసుకోకుండా ఉండాలి। నెక్స్ట్ దోమతెరలు వాడాలి। నెక్స్ట్ వాటర్ని కూడా చల్లార్చిన వాటర్ని తాగడం వల్ల కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వాటర్ రిలేటెడ్ బార్న్ డిసీజెస్ కూడా రాకుండా మనం కాపాడుకోవచ్చు। అంటే ఇంటి చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కూడా ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా, లేకపోతే ఎలా? మీరు ఇంటి చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడానికి అండి మన గవర్నమెంట్ నుంచి డ్రైడే అనేది ఎవ్రీ వీక్ అనేది చేస్తున్నాం। డ్రైడే అంటే ఫ్రైడే కాకుండా ఒకవేళ ఏమన్నా ఆ ఊర్లో ఉన్న హౌసెస్ అన్నీ కూడా మన ఎంఎల్హెచ్పి, ఏఎన్ఎం, ఆశాలు అందరూ తిరిగి ఒకవేళ ఎక్కడైనా నీరు నిల్వ ఉండొచ్చో అక్కడ వాళ్ళు వాటర్ని ఎలా స్టోరేజ్ ఉంచుకోవాలంటే ఎలా కవర్ చేసుకోవాలి, ఒకవేళ స్టోరేజ్లో ఉన్న వాటర్లో ఏమన్నా బ్రీడింగ్ ప్లేసెస్ ఉన్నాయా అని చెప్పి మేము పరిశీలించి వెంటనే తగు చర్యలు తీసుకోవడం, పంచాయతీ అధికారులకి విన్నవించుకోవడం జరుగుతుందండి। వెంటనే ఆ ప్రాబ్లం క్లియర్ అయ్యేలా కూడా చూస్తాము। అంటే ఇప్పటివరకు ఎన్ని కేసుల వరకు మనం గ్రామాల్లో ఎక్కువ దేని మీద ఎక్కువ ఈ ప్రభావం